ఆసియా కప్ టోర్నీ నేపథ్యంలో ఎంపైర్ కు చుక్కలు చూపించారు పాకిస్తాన్ టీం. ప్రతి అప్పీలుకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడంటూ రుచిరా పల్లిగురిగేపై పాకిస్తాన్ ప్లేయర్లు టార్గెట్ చేశారు. త్రో కొడుతూ ఎంపైర్ ను బాల్ తో కొట్టేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా నిన్న పాకిస్తాన్ వర్సెస్ యుఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గంట ఆలస్యంతో ప్రారంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన పాకిస్తాన్ సూపర్ 4 కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ఎంపైర్ కు తీవ్ర గాయమైంది. పాకిస్తాన్ జట్టుకు చెందిన వికెట్ కీపర్ మహమ్మద్ హరీస్ బౌలర్ కు బంతి వేయబోయాడు. అయితే అక్కడే ఉన్న ఎంపైర్ రుచిరా పల్లిగురిగే ఎడమ చేతికి బంతి బలంగా తాకింది. బంతి వస్తుందని తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రమాదం మాత్రం జరిగిపోయింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఎంపైర్ డగౌట్ కు వెళ్లిపోయాడు. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన యుఏఈ ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగింది. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ ప్లేయర్లను నెటిజన్లు తప్పుపడుతున్నారు. కావాలనే ఎంపైర్ రుచిరా పల్లిగురిగేను టార్గెట్ చేసి కొట్టారని ఆరోపణలు చేస్తున్నారు. రిఫరీ ఆండి విషయంలో ఐసీసీ మాట వినడం లేదని, అలాగే ఎంపైర్ రుచిరా పల్లిగురిగే అప్పీల్ చేస్తే అవుట్ ఇవ్వడం లేదనే కారణంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఇలా దాడికి దిగారంటూ నెటిజన్లు వాపోతున్నారు. గతంలో కూడా ఇదే శ్రీలంకన్ ఎంపైర్ పై పాకిస్తాన్ ప్లేయర్లు దాడి చేశారు. కాగా నిన్న యుఏఈ పై గెలిచిన పాకిస్తాన్ నేరుగా సూపర్ 4 లోకి అడుగుపెట్టింది. దీంతో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య మరోసారి సూపర్ 4 లో తలపడనున్నాయి.